హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద పుష్ప సాంగ్ ఆఫ్ ద మూవీ పుష్ప 2 యాక్టెడ్ బై అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక మందాన గారు అండ్ ఫహద్ ఫసీల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా పుష్ప సాంగ్ విషయానికి వచ్చినట్టయితే పాట ఉందయా నెక్స్ట్ లెవెల్. అసలు అసలు అల్టిమేట్ స్వాగ్ ఉంది అసలు ఆ పాటలో. చూస్తున్నంతసేపు ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ అయితే వచ్చింది. బేసిక్గా నాకు ఒక్క దగ్గర నెక్స్ట్ లెవెల్ అనిపించిన పాయింట్ ఏంటంటే పుష్ప అని వస్తున్న చోట అల్లు అర్జున్ గారితో ఒక స్టెప్ ఉంది చూడండి. అంటే థియేటర్లో చూపిస్తున్నట్టుగా చూపించారు కదా మనకి. ఆ స్టెప్ దగ్గర నా లిటరల్ రియాక్షన్ ఏంటి తెలుసా? పాట చూస్తున్నాను నేను, చూస్తూ అబ్బా ఇది నా రియాక్షన్. అంటే అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే మాత్రం. మామూలుగా లేదు అదైతే మాత్రం. అండ్ బేసిక్గా అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా అల్టిమేట్ స్వాగ్తో చేశారు. బేసిక్గా ఏదో కావాలని డ్యాన్స్ చేసినట్టుగా, ఏదో కావాలని స్వాగ్ చూపిస్తున్నట్టుగా లేదు అది. అదంతా కూడా చాలా న్యాచురల్గా, చాలా అలవోకగా, ఆయన బాడీలో అది సహజంగానే ఉంది అన్నట్టుగా ఆయన చేయడం జరిగింది. సో పుష్ప క్యారెక్టరైజేషన్లోకి ఆయన ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయారు ఇక్కడైతే క్లియర్గా అర్థమవుతోంది. సో నాకు అదైతే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ బెస్ట్ థింగ్ అయితే మాత్రం చంద్రబోస్ గారి లిరిక్స్ ఏమన్నా రాశారు ఆయన. బేసిక్గా చంద్రబోస్ గారి లిరిక్స్ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఈ పాటలో కూడా అంతే, చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. అంటే ఆ పాటకి ఏమేమి లిరిక్స్ రాస్తే ఆ పాటలోని పదాల ద్వారా ఎలివేషన్స్ క్రియేట్ అవుతాయో ఆయన అలా రాయడం జరిగిందనమాట. బేసిక్గా నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి, నిన్ను కొలవాలంటే సముద్రం లోతు తవ్వాలి. సో బేసిక్ ఇవన్నీ కూడా చాలా అర్థవంతమైన పదాలు. ఇవన్నీ కూడా పదాలతో ఒక పర్సన్కి ఎలివేషన్ ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం. అది చిన్న విషయం ఏం కాదు అది. చంద్రబోస్ గారు ఈ విషయంలో 100కి 200% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా రాయడం జరిగింది. అదే కాదు, మధ్యలో కూడా అన్నీ తెలిసిన పుష్పకి కొన్ని తెలియవంట, అన్నీ వచ్చిన పుష్పకి కొన్ని రావంట, ఇవన్నీ పెట్టి భయపడ్డం రాదు, బెదురు రాదు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అది కూడా చాలా అంటే చాలా బాగా రాశారనిపించింది. సో నాకు లిరిక్స్ పరంగా కూడా 2 అంటే 2 కూడా అనిపించింది నాకైతే. అండ్ ఇక థర్డ్ బెస్ట్ థింగ్ అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బేసిక్గా పుష్ప 1 సాంగ్స్ ఎంత పెద్ద చాట్ బస్టర్ అయ్యో మనకందరికీ తెలిసిందే. సో ఆ రేంజ్లో పార్ట్ 1 పాటలు హిట్ అయిన తర్వాత పార్ట్ 2 పాటల మీద అంతే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆ రేంజ్కి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాలంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. కానీ దాన్ని మించి కొట్టాడు అనిపించింది నాకైతే మాత్రం. డెఫినెట్గా ఆ పాట స్టార్ట్ అయిన 10 సెకండ్ల తర్వాత వచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో అదే చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అండ్ ఇంకా తర్వాత నుంచి కూడా కంటిన్యూస్గా సాంగ్ అంతా కూడా మ్యూజిక్ పరంగా ఇంప్రెస్ చేస్తూనే వస్తుంది. ఆ ట్యూన్ కానీ ఆ మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో దేవిశ్రీ ప్రసాద్ 100కి 200 కాదు 500% న్యాయం చేశాడని అయితే లిటరల్లీ చెప్పొచ్చు. సో డెఫినెట్గా సుకుమార్ కాంబినేషన్ అంటే ఆబ్వియస్లీ డిఎస్పీ ఎప్పుడు కూడా ది బెస్ట్ ఇస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అలాంటిదో, లేదంటే సుకుమార్ చెప్పే ఐడియాలజీస్కి డిఎస్పీ మ్యూజిక్ బాగా సెట్ అయ్యి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఏమో. కానీ మొత్తానికి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది మ్యూజిక్ అయితే మాత్రం. సో డిఎస్పీకి కూడా మనం 2 అంటే 2 కూడా క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు ఇందులో. అండ్ ఫోర్త్ థింగ్, ఆబ్వియస్లీ సాంగ్ మొత్తం అంతా ఒక లెక్క అయితే లాస్ట్లో అల్లు అర్జున్ గారు అస్సలు తగ్గేదేలే అని చెప్పి ఇట్లా 2 చేతులతో చూపించారు కదా, అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఇది ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతుంది చూడండి అప్కమింగ్ డేస్లో. ఖచ్చితంగా చెప్తున్నా, ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతుంది. నేను తెలుగు పాటే కాదు హిందీ పాట కూడా చూశాను. హిందీలో ఆ పదం ఏదైతే ఉందో జుకేగా నై అని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఫస్ట్ పార్ట్లో. సో దానికి తగ్గట్టుగానే సేమ్ సిమిలర్గానే పెట్టడం జరిగింది. అండ్ అది కూడా చెప్తున్నా 100% డెఫినెట్గా ట్రెండ్ అవుతుంది. ఇండియా వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా కూడా ట్రెండ్ అవుతుంది ఖచ్చితంగా. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టుగా ఉంది. అండ్ హిందీ సాంగ్ లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఈ రెండే విన్నాను నేను, మిగతా లాంగ్వేజ్ అయితే వినలేదు నేను. ఎందుకంటే ఈ రెండే మనకి మెయిన్ అని అయితే అనిపించింది నాకైతే. సో డెఫినెట్గా సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే లాస్ట్లో అంటే ఇలా చెప్పి అస్సలు తగ్గేదే లేని చెప్పే టైంకి ముందు అల్లు అర్జున్ గారు టీ గ్లాస్తో ఒక స్టెప్ వేస్తారు బేసిక్గా ఇటు ఇటు. సుకుమార్ గారు తన ఇంటెలిజెన్స్ని చాలా చోట్ల వాడుతూ ఉంటారు, మనకందరికీ తెలిసిందే. ఈవెన్ పుష్ప ఫస్ట్ పార్ట్లో కూడా ఆ దొంగలన్నింటినీ కూడా వాటర్లో పడేసి అవన్నీ కూడా డ్యామ్ దగ్గరికి వెళ్తాయి, అక్కడ వాటిని ఆపచ్చు అనే థాట్ని తీసుకొని వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టడం జరిగింది కదా. సో సేమ్ ఈ పాట విషయంలో కూడా ఆయన తెలివితేటలు వాడారు. అంటే సైన్స్ని వాడుకోవడం జరిగింది. బేసిక్గా గ్లాసులో ఉన్న టీని మనం బెండ్ చేయొచ్చు, ఇలా తిప్పచ్చు, కానీ అది పడదనమాట, స్పిల్ అవ్వదు. సో దాన్ని వాడుకుంటూ ఒక స్టెప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. సో సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆయన ప్రతి చోట వాడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా వాడుతున్నారు. అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది.
నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా పాట అయితే మాత్రం. అసలు ఏదో ఒక్క వెర్షన్ అయితే గాదు. మెయిన్ బేసిక్‌గా 'పుష్ప పార్ట్ 1లో' ఏంటంటే, అల్లు అర్జున్ గారి నుంచి ఎక్కువ డాన్స్ రాలేదు మనకి. అంటే ఏదది 'సమంత' గారిది సాంగ్ ఉంది కదా! 'ఊ అంటావా ఊ అంటావా' ఆ పాటలో మాత్రమే మనకు కొంతవరకు డాన్స్ కనపడ్డది. 'శ్రీవల్లి' పాటలోనే ఏదో ఆ చెప్పు స్టెప్ ఉంది. అది కూడా పెద్ద స్టెప్ ఏం గాదు. అండ్ మిగతా వాటిలో కూడా పెద్దేం లేదు. కానీ ఇందులో మాత్రం ఆ స్టెప్ ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతది. థియేటర్స్‌లో తెలుగు థియేటర్ల సంగతి పక్కనెట్టండి. ఎలాగా అరుస్తారిక్కడ. హిందీ థియేటర్‌లో అరుపులు పెట్టిస్తది. అలా ఇలా ఉండదు. మలయాళంలో కూడా. ఎందుకంటే మల్లు అర్జున్ కూడా పిలుస్తుంటారు కాబట్టి అక్కడ కూడా అలాగే ఉంటది. మామూలుగా లేదు. అల్లు అర్జున్ గారి స్వాగ్ అయితే మాత్రం లిటరల్లీ చెప్తున్నా కదా! ఆయన ఏదో కావాలని యాక్ట్ చేస్తున్నట్టో లేదంటే ఆయన దాని కోసం ప్రిపేర్ అయ్యి ఆ బాడీ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకొని చేస్తున్నట్టు లేదది. ఆయన నేచురల్‌గానే చేస్తున్నట్టుంది. చాలా సహజంగా అది ఆయనలో ఉంది. ఆ బ్లడ్‌లోనే ఉంది, బాడీలోనే ఉందన్నట్టు ఉందన్నమాట ఆ స్వాగు. ఆ రేంజ్‌లో ఆయన 'పుష్ప' క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయారనమాట. కాస్ట్యూమ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ బేసిక్‌గా చేతి గుర్తు బ్రాండ్ ఉంది గదా! లాస్ట్ 'పుష్ప' ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఉంటది గదా! సో, దాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. అండ్ ఒక కాయిన్ మీద కూడా ఉన్నట్టు చూపిచ్చారు. మరది సినిమాలో ఎంతవరకు ఉంటదో మరి తెలీదు. అంటే 'పుష్ప' ఓన్ కరెన్సీ ఏమైనా క్రియేట్ చేసాడా? ఏమో ఇంటర్నేషనల్‌గా గూడా ఎళ్ళిపోతున్నాడు గదా! సో, ఓన్ కరెన్సీ ఏమైనా క్రియేట్ చేసాడా? అండ్ పార్టీ జెండా కనబడుతోంది. సో, పార్టీ పెట్టడం, పొలిటికల్ ఎంట్రీ చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేసినట్టు అనిపిచ్చింది. సో, దొంగలు ఇంకా స్మగ్లింగ్ ఇంకా ఇంటర్నేషనల్ అవ్వడం ఇలా అనిపిచ్చింది నాకైతే. మెయిన్ కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయబ్బా! 'పుష్ప' కాస్ట్యూమ్స్ బయట ఏసుకోవడం కొంచెం కష్టమే గానీ, లేదంటేనా ఈ పాటికి అవి కూడా ట్రెండ్ అయిపోయేవి. ఎందుకంటే 'పుష్ప' కాస్ట్యూమ్స్ మరీ కలర్‌ఫుల్ ఉంటాయి గదా! సో, దానివల్ల కొంచెం బయట ఏసుకోవడం కష్టమే అనమాట. సో, అది మ్యాటర్. బట్ ఎనీ హౌ లిటరల్లీ 2 అంటే 2 కూడా అని చెప్పొచ్చు. చాలా గట్టిగానే ప్లాన్ చేశారు మైక్. సో, అది మ్యాటర్ అనమాట. నాకైతే అల్టిమేట్ అనిపించింది నాకైతే సాంగ్ అయితే మాత్రం. డెఫినిట్‌గా ఈ పాట చాలా రికార్డులు తిరగరాస్తది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఈ పాట క్రియేట్ చేసే సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఆల్ ఓవర్ ఇండియాయే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. మెయిన్ ఇది. అది మ్యాటర్. సో, థాట్స్ ఇట్ గైస్. నాకైతే మాత్రం 2 అంటే 2 కూడా అనిపించింది పాట. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదాన్. అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.